ఒక్కసారిగా అమెరికా భయపడిపోతోంది. ఇది యుగాంతం కాదు, యుగాంతం ప్రచారం మాత్రమే. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా పక్కా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ఆర్టీవీ అందించే ప్రయత్నం చేస్తోంది. అమెరికాలో ఫ్లడ్స్తో ఒక్కసారిగా ప్రజలంతా భయభ్రాంతకు గురవుతున్నారు. అమెరికాను ఆకస్మికంగా వరదలు ముంచెత్తున్నాయి. టెక్సాస్లోని ఒక్కసారిగా పలు ప్రాంతాలు మొత్తం కూడా వరదలో మునిగిపోయి ఉన్నాయి. ఒక్కసారిగా గ్వాడ్లూప్ నది ఉప్పొంగడంతోనే ఈ ఫ్లడ్స్ వచ్చినట్టు తెలుస్తోంది. వరదల్లో సుమారుగా సమ్మర్ క్యాంప్లో ఉన్నటువంటి 24 మంది చిన్నారులు అందరు కూడా ఈ వరదలో మరణించినట్టు తెలుస్తోంది. చిన్నారుల మిస్సింగ్తో ఒక్కసారిగా పేరెంట్స్ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. టెక్సాస్ నగరం మొత్తం కూడా ఒక నదీ ప్రవాహం ఉప్పొంగడంతో చాలా పెద్ద ఎత్తున మొత్తం కూడా కల్లోలమైపోయింది. చూస్తున్నారు కదా నదీ ప్రవాహం ఎంతలా ఉప్పొంగుతోందో. ఏకంగా ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. దాదాపుగా చెట్లన్నీ కొట్టుకుపోతున్నాయి. గ్వాడ్లూప్ నది ఉప్పొంగడంతోనే ప్రస్తుతానికి ప్రమాదం చోటు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరిన్ని ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తో మా ప్రతినిధి మరో సిద్ధంగా ఉన్నారు. మధు, ఏంటి టెక్సాస్ నగరంలో ఏం జరుగుతుంది అసలు? అమెరికాలో ఈ యుగాంతపు ప్రచారం ఎంత మేర ఇబ్బంది గురి చేస్తోంది? బిఫోర్ ఐ కంటిన్యూ, ఒకసారి ఆ నదీ ప్రవాహానికి సంబంధించి ఆ విజువల్స్ చూద్దాం. రైట్, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ మరింత దారుణంగా మారిపోయింది. అక్కడ రోజు రోజుకి, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో గంటకి ఇంకా నదీ ప్రవాహం పెరుగుతూనే. గ్వాడ్లూప్ నది ఉప్పొంగడంతోనే వరద నీరు చేరుకున్నట్టు తెలుస్తోంది. 24 మంది చిన్నారులు ఇప్పటికే మరణించారు. కెర్వెల్లీ సిటీలో ఈ వరద బీభత్సం కొనసాగుతోంది. అప్డేట్స్ తో మరో సిద్ధంగా ఉన్నారు మధు. సో టెక్సాస్ లో ఈ వరద బీభత్సానికి ఎటువంటి కారణాలు ఉన్నాయి? సుమారుగా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. 300 మిల్లీమీటర్లు, 30 ఇంచెస్. అంటే ఒక 4 నెలల పాటుగా కురవాల్సిన వర్షం కాస్త 4 గంటల్లోనే కురిసిందన్నట్టుగా అక్కడ అధికారులు చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, అమెరికాను వరదలు ముంచెత్తుతున్నాయి. అకస్మాత్తుగా వర్షాలు పడడంతో పెద్ద ఎత్తున వరద బీభత్సం సృష్టిస్తా ఉంది. గ్వాడ్లూప్ నదికి సంబంధించినటువంటి దాంట్లో 23 మంది కోసం గాలింపు చేపడతా ఉన్నారు. కొంచెం మృతి చెందారు. మిస్సింగ్ అయినటువంటి చిన్నారుల కోసం సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. ఎంత మేర పెద్ద ఎత్తున వర్ష ప్రభావం ఉందనేటువంటిది కనిపిస్తా ఉంది. అయితే సమ్మర్ వెకేషన్స్ కోసం వెళ్లారు. సాధారణంగా మన దగ్గర ఉన్న కంటే సమ్మర్ చాలా తక్కువ స్థాయిలో నమోదవుతుంది అక్కడ, మనకు తెలిసిందే. సో దానిలో భాగంగా సమ్మర్ వెకేషన్స్ కోసం అయినటువంటి సిచ్యువేషన్ వీళ్ళందరూ కూడా చిన్నారులు మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం ఇంకా మిగతా మిస్సింగ్ వారి కోసం ఆందోళన చెందుతా ఉన్నారు. ఒకవైపు భూకంప కేంద్రాలు, ఒకవైపు వర్ష బీభత్సం, వీటన్నిటితో కాస్త ఆందోళన కొనసాగుతా ఉంది. ఏం జరుగుతుందో నిజంగానే గతంలో చెప్పినట్టుగా, బాబా చెప్పినట్టుగా యుగాంతం కూడా సమయం ఆసన్నమైందా అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ప్రపంచమంతా కాస్త ఆందోళనకరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒకవైపు యుద్ధ వాతావరణం, ఒకవైపు భూకంప కేంద్ర తీవ్రతలు పెరుగుతుండడము, తర్వాత ఒకవైపు వర్ష బీభత్సం ఉన్నటువంటి సిచ్యువేషన్. సో వీటన్నిటి నేపథ్యంలో మరొకసారి చర్చనీయాంశం అవుతా ఉంది ఈ యుగాంతం అనేటువంటి అంశం. రైట్ మధు, అంటే ఈ సిచ్యువేషన్ ని ముందస్తుగా పసిగట్టలేకపోయాం. సైంటిస్టులు కూడా దీన్ని ముందస్తుగా పసిగట్టలేకపోయారు కాబట్టే ఈ వరద బీభత్సం కొనసాగుతుంది అని చెప్పి అక్కడ అధికారులు చెప్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఇప్పటికైనా ఎటువంటి ముమ్మరపు చర్యలు కొనసాగుతున్నాయి? సుమారుగా 25 మంది చిన్నారులు ఇప్పటికే మరణించినట్టుగా తెలుస్తూ ఉంటే ఇంకా దీన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ఏ రకంగా చేస్తున్నారు? సాధారణంగా భూకంప తీవ్రత కానీ, సునామీకి సంబంధించినటువంటి హెచ్చరికలు కానీ ముందుగానే జారీ చేస్తారు. కానీ మరి ఎందుకు ముందుగా పసిగట్టలేకపోతా ఉన్నారు తీవ్రతలు అనేటువంటిది కూడా కాస్త క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది ప్రపంచానికి. అకస్మాత్తుగా ఇక్కడ ప్రకృతిని కరెక్ట్ గా జడ్జ్ చేయడం, ఎంత టెక్నాలజీ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి దాన్ని పసిగట్టలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో సునామీకి సంబంధించినటువంటి అంశం కానీ, తర్వాత కోవిడ్ కి సంబంధించినటువంటి అవుట్ బ్రేక్ ఇంత పెద్ద ఎత్తున ప్రపంచాన్ని భయపెడుతుందనేటువంటి అంచనా వేయలేకపోయారు. గతంలో కూడా కొన్ని విపత్తులకు సంబంధించినటువంటి చూసే. సో ఇది కూడా విపత్తులు పెరుగుతా ఉన్నటువంటి సిచ్యువేషన్. నీటి రూపంలో, వరద రూపంలో, తర్వాత ఒకవైపు భూకంప కేంద్రాలు, మరొకవైపు మానవ తప్పిదాలతో కొన్ని జరుగుతూ ఉన్నటువంటి ఇన్సిడెంట్ ని ప్రస్తుతం జరుగుతున్నటువంటి తీరుతెన్నుల పైన ప్రపంచమంతా విస్మయంతో చూస్తా ఉంది. ఏం జరుగుతుంది, ఎక్కడ ఎలాంటి విపత్తు రానుంది అనేటువంటి ఒక ఆందోళనతో ఉన్నారు. ప్రస్తుతం చిన్నారులు మిస్ అయ్యారు. వారికి సంబంధించినటువంటి అంశంలో వారిని ఆచూకీ కోసం, వీరిని గుర్తుపడితే, వీరు ఒకవేళ తెలిస్తే వారి ఆచూకీ తెలియజేయాలనేటువంటి పోస్టులు ప్రస్తుతం కన్నీరు పెట్టిస్తా ఉన్నాయి. వారికి సంబంధించినటువంటి పోస్టులు. రైట్, థ్యాంక్ యూ మధు.
సో ప్రస్తుతానికి కూడా ఇంకా వరద బీభత్సం కొనసాగుతుంది. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నటువంటి ఈ చిన్నారులంతా కూడా ఒక సమ్మర్ క్యాంప్ లో ఉండగా ఈ ఘటన ఒక్కసారిగా చోటు చేసుకుంది. గ్వాడలూప్ నది ఒక్కసారిగా ఉప్పొంగడంతోనే ఆ సమ్మర్ క్యాంప్ పై నుంచి నదీ ప్రవాహం పోవడంతో 25 మంది చిన్నారులు ఇందులో ఘటనలో మరణించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతం ఇంకా అలర్ట్స్ కొనసాగుతున్నాయి. సో కెర్విల్లీ సమీపంలో పెద్ద ఎత్తున రెడ్ అలర్ట్స్ ఉన్నాయి. కెర్విల్లీతో పాటుగా మరోవైపుగా హంట్ ప్రాంతాల్లో కూడా అలర్ట్స్ కొనసాగుతున్నాయి. కెర్విల్లీ, హంట్ రెండు ప్రాంతాలు కూడా చాలా పెద్ద ఎత్తున భయభ్రాంతిలో గురవుతున్నాయి. శాన్ ఆంటోనియాకి సుమారుగా 60 మైళ్ళ దూరం ఉన్నటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ నదీ ప్రవాహంలో అల్లాడిపోతుంది. సో ప్రజెంట్ ఎక్కడ చూసినా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. టెక్సాస్ డివిజన్ ఆఫ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సెడ్ ఎ నేషనల్ వెదర్ సర్వీస్ అడ్వైజర్ ఇష్యూడ్ did not predict the amount of rain that we saw. మేము ముందస్తుగా దీని అంచనా వేయలేకపోవడం మూలంగానే ఇంతటి ప్రమాదం జరిగింది. The residents have said that they were caught off guard by the torrential rain and that led to deadly flooding in the early hours of Friday. అంటే అక్కడ ఇప్పుడు శుక్రవారం. సో అక్కడ ఆ సమయంలో మేము దీన్ని గమనించలేకపోయాం, ఇంత స్థాయిలో వస్తుందని కనీసం పసిగట్టలేకపోయామని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే కెర్విక్ కౌంటీ దగ్గర ద నెంబర్ ఆఫ్ పీపుల్ మిస్సింగ్ వర్ 25 మంది ఇప్పటికే గల్లంత అయిపోయినట్టు తెలుస్తోంది. బహుశా వాళ్ళ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు చెప్తే చూడండి అది ఏ రకంగా అక్కడ వాతావరణ పరిస్థితి మారుతోందని. ద మోస్ట్ అర్జెంట్ అలర్ట్స్ కేమ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది నైట్. చూడండి ఏ రకంగా వెడ్నెస్డే నుంచి థర్స్డే ఫ్రైడే వరకు ఎటువంటి పరిస్థితులు మారాయి, ఎంతలా అక్కడ వర్షపాతం నమోదైంది. ఇక్కడ చూడండి మీకు పైన కనిపిస్తోంది 10 inches. సో ఆ 10 inches అండ్ టెక్సాస్ దగ్గర హైయెస్ట్ థిక్గా బ్లూ మారిపోయింది. చూడండి అదంతా కూడా 10 inches అంటే 10 ఇంచుల వర్షపాతం. ఇంచెస్లో వర్షపాతం నమోదైంది. 30 సెంటీమీటర్లు 10 ఇంచుల వర్షపాతం నమోదైనట్టుగా అక్కడ వారంతా అంచనా వేస్తున్నారు. ద టెక్సాస్ నేషనల్ గార్డ్స్ మేడ్ 237 ఇప్పటివరకు 237 మంది రెస్క్యూ చేసినట్టుగా తెలుస్తోంది. హెలికాప్టర్లు, రెస్క్యూ స్విమ్మర్స్ అందరూ కూడా రంగంలో దిగారు. మేజర్ జనరల్ థామస్ ఈ విషయం వెల్లడిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని ఆయన మీడియాకు వెల్లడిస్తున్నారు. టెక్సాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ కూడా అలర్ట్ అయింది. వర్కర్స్ వుడ్ కంటిన్యూ సర్చింగ్ ఫర్ సర్వైవర్స్ అరౌండ్ ద క్లాక్. అంటే అక్కడ ఎవరైతే ఇంకా ఈ నదీ ప్రవాహంలో చిక్కుకొని వారంతా కూడా ఇంకా ఉక్కిరి బిక్కిరిమంటూ అతలాకుతలమవుతూ కొంత ఆశ్రయం తీసుకొని ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడ ఆగిపోయారో వారందరినీ కూడా ఎప్పటికప్పుడు కంట కనిపెడుతున్నాం, వారందరినీ కాపాడుతున్నామని చెప్పి అక్కడి ప్రభుత్వాలు చెప్తున్నాయి. We will not stop until we find every last person. చివరి మనిషిని మేము కనుగొనేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గము. He said he hoped whether on Saturday would make their job easier. అయితే ఇంకొన్ని గంటలైతే ఈ నదీ ప్రవాహం తగ్గుతుందని అంచనా వేస్తున్నాం కాబట్టి ఆ తర్వాత మేము వారందరినీ ఫైండ్ అవుట్ చేయడం కోసం చాలా ఈజీగా ఉంటుందేమో అని చెప్పి వారంతా అంటున్నారు. సో గవర్నర్ జార్జ్ అబౌట్ ఆఫ్ టెక్సాస్ సైన్ అన్ ఎమర్జెన్సీ డిజాస్టర్ గా దీన్ని అభివర్ణిస్తూ అక్కడి ప్రభుత్వాలు సంతకాలు చేశాయి. సో ద కౌంటీస్ ఇన్ సెంట్రల్ టెక్సాస్ ప్రాంతమే ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాగా ఉండిపోయింది. డెడ్లీ ఫ్లడ్స్, డేంజరస్ ఫ్లడ్స్ గా దీన్ని అభివర్ణిస్తూ ఉన్నారు. సో ఈవినింగ్ న్యూస్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతున్నటువంటి ఒకరిని మాట్లాడంటే అఫీషియల్స్ రిమైండ్ హోప్ఫుల్ ఫర్ సర్చ్ అండ్ రెస్క్యూ పోస్టర్. సో సర్చ్ ఆపరేషన్ కొనసాగించండి, రెస్క్యూ చేయండి, వారందరినీ చికిత్స అందించి కాపాడండి. ఈ మాటలు మాత్రమే అక్కడి నుంచి వినిపిస్తూ ఉన్నాయి. ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్ నెలకొంది. సో ఎక్కడెక్కడ వర్షపాతం నమోదవుతుంది, ఎలా ఉంది పరిస్థితి అనేది మీరు ఒకసారి మళ్ళీ అది ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మళ్ళీ గ్రాఫిక్స్ ప్లే చేయండి. సో ఎక్కడెక్కడ ఎటువంటి వర్షపాతం నమోదైంది, ఎటువంటి సినారియో ఉందనేది మీకు అక్కడ చూపిస్తున్నాను. చూడండి అక్కడ ఎక్కడెక్కడ ఆ వర్షపాతం తాలూకు ఆ దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. సో స్ట్రీమ్స్ అండ్ రివర్స్ ఫ్లడెడ్, ఎక్కడెక్కడ ఫ్లడ్స్ వచ్చాయి, ఆ తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అంతా కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. ఒకసారి విజువల్స్ చూడండి. రైట్, ఈ సెంట్రల్ టెక్సాస్ లో వర్షాల పైన, ఫ్లడ్స్ పైన డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన భావన వ్యక్తపరిచారు. డొనాల్డ్ ట్రంప్ కూడా